Hi friends, this is Jeevan Prakash. You are watching JB Tech Android. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే మనము బ్యాటరీ అలారం అనే యాప్ని ఎలా వాడాలి, ఆ యాప్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఆ యాప్ మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దానివల్ల మనకు ఉపయోగాలు ఏమి ఉన్నాయి అనే దాని గురించి అయితే నేను ఈరోజు చెప్పబోతున్నాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఈ యాప్ మీరు కూడా ట్రై చేయండి. ఇది మనకు ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది. కావాలంటే నేను డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరైతే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనమైతే యాప్ని ఓపెన్ చేద్దాం. మీరు ఒకవేళ ప్లే స్టోర్ నుండి ఈ యాప్ని డౌన్లోడ్ చేయాలంటే కనుక బ్యాటరీ అలారం అని చెప్పి సెర్చ్ చేయండి. ఏమొస్తుందంటే చార్జ్ కొన్ని సబ్జెక్ట్స్ నేను చెప్తాను. చూడండి, మనకి ఇక్కడ చార్జ్ అలారం అని చెప్పేసి వచ్చింది కదా. మీకు ప్లే స్టోర్లో కూడా ఇలాగే ఉంటుంది, చార్జ్ అలారం అని చెప్పేసి ఉంటుంది. మీరైతే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, చాలా అయితే బాగుంటుంది. ఇందులో చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి మనకు. సో మీరైతే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. దీనివల్ల అయితే మనకు చాలా యూస్ అయితే ఉంటుంది. సో నేను ఇప్పుడు యాప్ని ఓపెన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ యాప్లో అయితే ఈ కొత్త ఫీచర్స్ ఈ మధ్య కాలంలోనే తీసుకొచ్చారు. ఇందులో ఇంతకుముందు నేను వీడియో చేశాను, బట్ దీంట్లో అయితే ఇంతకుముందు ఈ ఫీచర్స్ లేకుండా ఈ మధ్య కొత్తగా యాడ్ చేశారు. చూడండి, ఇక్కడ మనకు సెలెక్ట్ 1 up 2 అని చెప్పేసి ఉంది కదా. ఈ ఫస్ట్ దాంట్లో ఏమేమి ఉంటాయో నేను చూపిస్తాను. బీటీ రిమూవ్ యాడ్స్ అని ఉంది ఇక్కడ. ఫుల్ అలారం ఎట్ 85%, అంటే నేను 85% ఛార్జ్ అయిన తర్వాత అలారం రావాలి అని అయితే సెట్ చేసుకున్నాను. లో అలారం 26%, అంటే 26%కి బ్యాటరీ వచ్చిన తర్వాత నేనైతే బ్యాటరీ లో అయింది అని చెప్పేసి అయితే అలారం రావాలి అని సెట్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ డిశ్చార్జింగ్ అని ఉంది. చూడండి, ఇక్కడ మనకు ఫుల్ బ్యాటరీ అలారం ఆన్ అని చెప్పేసి ఉంది. మీరైతే ఈ యాప్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత లో బ్యాటరీ అలారం ఆఫ్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని మీరు ఆన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అలారం లెవెల్ 70% అని ఉంది కదా. నేను 70% అని చెప్పేసి సెట్ చేశాను. అయితే ఇప్పుడు మనకి ఇది 85% అయిన తర్వాత మనకైతే బ్యాటరీ ఫుల్ అయినట్టుగా అలర్ట్ అయితే వస్తుంది. చూడండి, ఇది మనం చేంజ్ చేయొచ్చు. ఇక్కడ నేను 70 అని ఉంది కదా, దీని ఇక్కడ వాల్యూమ్ బటన్స్తో చేంజ్ చేయొచ్చు. 76 అంటే ఇప్పుడు నాకు 88% ఛార్జ్ అయిన తర్వాత బ్యాటరీ ఫుల్ అయింది అని చెప్పేసి అయితే అలారం వస్తుంది. అంటే వాయిస్ రాదు, జస్ట్ మనం ట్యూన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా, లో బ్యాటరీ అలారం ఆన్ అని చెప్పేసి అయితే ఉంది. ఇలా మీరు ఇంకా కిందకు స్క్రోల్ చేసుకోండి. అలారం లెవెల్ 52%, అంటే నేను 52% అని అక్కడ సెట్ చేశాను. ఇది 26% ఛార్జ్ అయిన తర్వాత అయితే 26%కి బ్యాటరీ అంటే అంత పర్సెంట్ వరకు అది డౌన్ అయినట్లయితే మీకు బ్యాటరీ అంటే ఛార్జింగ్ లో అయింది అని చెప్పేసి అయితే అలారం అయితే రావడం జరుగుతుంది. టెంపరేచర్, ఇది బ్యాటరీ టెంపరేచర్. ఫ్రెండ్స్, ఇక్కడ హెల్త్ అని ఉంది కదా, ఇది మన బ్యాటరీ హెల్త్ గురించి అయితే చెప్తుంది. గుడ్ అని అంటుంది. చూడండి, మనకు ఫస్ట్ దాంట్లో అయితే ఇన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ 2 up 2 అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేద్దాం.
ఫ్రెండ్స్ ఇందులోనే మనకు కొత్త ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. ఇందులో నాకు నచ్చింది ఏంటంటే మనకు నచ్చిన ట్యూన్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇందులో మన సిస్టమ్ రింగ్ టోన్స్తో పాటు మన ఇంటర్నల్ స్టోరేజ్లో ఏవైతే అంటే ఆడియోస్ ఉంటాయో ఆ ఆడియోస్ని రింగ్ టోన్స్ రూపంలో చూపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ యాప్లో కూడా కొన్ని మొబైల్కి సంబంధించిన రింగ్ టోన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంటాయి రింగ్ టోన్స్ అయితే సెట్ చేసుకోవచ్చు మనము. ఫ్రెండ్స్ ఇక్కడ రింగ్ టోన్ అని చెప్పేసి ఉంది కదా, ఫుల్ బ్యాటరీ అని దాని పక్కన దీనిపైన అయితే మీరు ట్యాప్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా కింద స్క్రోల్ చేసుకోండి. కొద్దిసేపు ఆగాలి ఫ్రెండ్స్, లేకపోతే మనకు రింగ్ టోన్స్ అనేది ప్లే అవ్వవు. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్ రింగ్ టోన్ అని ఉంది కదా, దీని అయితే మీరు ఏమనకండి, కిందికి రండి. యాడ్ న్యూ అని ఉంది కదా, దీంట్లో మనం ఏదైనా ఇంకా కొత్తగా ఏమైనా ఆడియోస్ని యాడ్ చేయాలంటే చేసుకోవచ్చు. ఓకే, డివైస్ సౌండ్స్ సైలెంట్, డిఫాల్ట్ రింగ్ టోన్. దీనిపైన మీరు ట్యాప్ చేసినట్లయితే మీ మొబైల్కి ఏ ట్యూన్ అయితే మీరు సెట్ చేసుకున్నారో అంటే ఫోన్ వచ్చేటప్పుడు సెట్ చేసుకుంటారు కదా, అది ఏ ట్యూన్ అయితే సెట్ చేశారో అది మీకు ఇక్కడైతే సెట్ అవ్వడం జరుగుతుంది. మీరు అది వద్దు, నాకు వేరేది కావాలనుకుంటే కిందకి వెళ్ళండి. చూడండి, నేనైతే కొన్ని రింగ్ టోన్స్ని ప్లే చేసి చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ ఇది నా యొక్క మొబైల్లో ఉన్న రింగ్ టోను. ఫ్రెండ్స్ ఇది యాప్ నాకు ప్రొవైడ్ చేసిన రింగ్ టోన్ అది. ఫ్రెండ్స్ అది నాకు ఇంటర్నల్ స్టోరేజ్ రింగ్ టోన్. ఫ్రెండ్స్ ఇది కూడా ఇంటర్నల్ స్టోరేజ్దే, సారీ అది యాప్ ప్రొవైడ్ చేసిన రింగ్ టోన్. ఫ్రెండ్స్ ఆ రింగ్ టోన్ అయితే నాకు నచ్చింది, నేనైతే అది సెట్ చేసుకున్నాను నాకు బ్యాటరీ ఫుల్ అయినప్పుడు అలారం కోసము. నెక్స్ట్ మనం బ్యాక్ వద్దాం. సారీ ఫ్రెండ్స్ అది మొత్తం బ్యాక్ వచ్చేసింది. ఫ్రెండ్స్ ఇక్కడ రిపీట్ అలారం అని చెప్పేసి ఉంది కదా, దీన్ని ఆన్ చేసి ఉంచుకోండి. ఎందుకంటే మీకు ఒకవేళ బ్యాటరీ ఫుల్ అయిన తర్వాత అలారం అయితే మనకు ప్లే అవుతుంది కదా, అది ఒక్కసారి ప్లే ఆగిపోతుంది. అలా వద్దు, నాకు కంటిన్యూస్గా ప్లే కావాలి అని అనుకుంటే దీన్ని ఆన్ చేసి ఉంచుకోండి. లో బ్యాటరీ. ఇక్కడ కూడా మనం రింగ్ టోన్ సెట్ చేసుకోవచ్చు. ఎలా సెట్ చేయాలో నేను చెప్పాను కదా, ఇంకా చాలా రింగ్ టోన్స్ ఉంటాయి, మీరైతే ట్రై చేయొచ్చు. ఇక్కడ కూడా రిపీట్ అలారం ఆన్లో ఉంచుకోండి. కస్టమైజేషన్, అలారం వాల్యూమ్ 100%లోనే ఉంచుకోండి ఎప్పుడైనా సరే. ఇది ఫ్రెండ్స్ ఇది మనకు అలారంతో పాటు వైబ్రేట్ కూడా వస్తూ ఉంటుంది ఈ దాంట్లో ఉన్నట్టయితే. ఓకే, ఫేడ్ ఇన్ అలారం ఆన్. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అలారం టైమ్ అవుట్ అని చెప్పేసి ఉంది కదా, దీని ఒకవేళ మీరు ఆన్ చేసుకున్నట్లయితే మీకు ఏమవుతుందంటే 5 మినిట్స్కి ఒకసారి, 10 మినిట్స్కి ఒకసారి, 15 మినిట్స్, 1 అవర్ అట్లయితే మీరు సెట్ చేసుకోవచ్చు టైం. అంటే అలారం కంటిన్యూస్గా ప్లే కాకుండా 5 మినిట్స్కి ఒకసారి, 10 మినిట్స్కి ఒకసారి ప్లే అయ్యేలా అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఫ్రెండ్స్ ఇక్కడ నోటిఫికేషన్స్ని హైడ్ చేయొచ్చు అంట, అది ఏ నోటిఫికేషన్ తెలియదు నాకు. ఇక్కడ టీమ్ ఆటోమేటిక్ అని చెప్పేసి ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడైతే అబౌట్ సెక్షన్లో మనకు యాప్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఇవైతే యాప్ డీటెయిల్స్. ఇంకొక ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏంటంటే, ఈ యాప్ ఒకవేళ సపోజ్ మీకు ఛార్జింగ్ పెట్టినప్పుడు కొన్నిసార్లు అలారం రాదు. ఎందుకంటే ఇక్కడ మీరు అంటే ముఖ్య గమనిక, మీకు
అలారం మీకైతే ప్లే అవ్వదు. ఎందుకు ప్లే కాదు? అది దాని డ్యూటీ కదా, ప్లే అవ్వాలి కదా. మరి నేను అలారం సెట్ చేసుకున్నా, బ్యాటరీ నేను ఛార్జింగ్ పెట్టినప్పుడు మరి అది ఖచ్చితంగా ప్లే అవ్వాలి కదా, అది దాని డ్యూటీ కదా. ఆ ఉద్దేశంతోనే యాప్ని తయారు చేశారు కదా అని అంటే ఎస్, ఆ ఉద్దేశంతోనే చేశారు యాప్ని. కాకపోతే ఇక్కడ మీరు చేయాల్సింది ఒక పని ఏంటంటే, మీరు ఛార్జింగ్ పెట్టే ముందు ఒక 2-3 మినిట్స్ ముందైనా సరే, ఎప్పుడైనా సరే మీరు, అంటే 2-3 మినిట్స్ అనే కాదు, మీరు ఛార్జింగ్ పెట్టే ముందైనా సరే, ఎప్పుడైనా సరే మీరు చేయాల్సిన పని ఒకటి ఉంటుంది. ఏంటంటే యాప్ని ఒకసారి ఓపెన్ చేయండి. యాప్ని ఓపెన్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. అంటే ఇంకా మీరు ఏమనకండి, ఆ యాప్ని ఏమనకండి, యాప్ని జస్ట్ ఓపెన్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. అలా మీరు ఓపెన్ చేసి బ్యాక్ వస్తే కనుక ఇక్కడ మనకు చూడొచ్చు, ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా, చార్జ్ అలారం నోటిఫికేషన్ లో అలారం ఈజ్ యాక్టివ్ అని చెప్పేసి ఉంది. లో అలారం ఈజ్ యాక్టివ్ అని ఎందుకన్నదంటే, నాకు బ్యాటరీ ఛార్జింగ్ బాగానే ఉంది, అయినప్పటికీ అది లో అలారం యాక్టివ్ అని ఎందుకన్నదంటే నేను ఇప్పుడు ఛార్జింగ్ తీసుకున్నాను కాబట్టి అది లో అలారం యాక్టివ్ అని చెప్పేసి ఉంది. ఓకే, లో అలారం యాక్టివ్ అని ఉంది, నేను ఫుల్ ఛార్జ్ పెట్టినా కదా, ఎందుకు అట్లా చూస్తుంది అని మీరేం బాధపడిన అవసరం లేదు, టెన్షన్ అవసరం లేదు. ఓకే, ఇంకొకటి ఏంటంటే, మీరు ఇప్పుడు యాప్ని ఓపెన్ చేసి బ్యాక్ వస్తే మీకు ఏం జరుగుతుంది అంటే, మీరు ఛార్జింగ్ పెట్టిన తర్వాత మీరు ఎంత % అయితే అయిన తర్వాత నాకు ఛార్జింగ్, అంటే నేను ఇందాక చూపించిన 85% అయిన తర్వాత నాకు ఛార్జింగ్ ఫుల్ అయింది అని అలారం రావాలని చెప్పిన కదా. సో ఆ విధంగా 85 అయిన తర్వాత నాకు అలారం రావాలంటే నేనేం చేయాలి, ఫస్ట్ యాప్ని ఓపెన్ చేసి బ్యాక్గ్రౌండ్లో రన్నింగ్లో ఉంచేసేయాలి. అంటే ఎలా, ఇప్పుడు మన రీసెంట్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఆ రీసెంట్ ఐటమ్స్లో ఈ యాప్ యాడ్ అయి ఉండాలి ఖచ్చితంగా. మీరు రీసెంట్ ఐటమ్స్ ఇవన్నీ క్లియర్ చేసుకొని మీరు ఛార్జింగ్ పెట్టుకుంటారంటే కుదరదు, అలారం మీకు ప్లే అవ్వదు. ఓకే, ఇది ఖచ్చితంగా రీసెంట్ ఐటమ్స్లో అయితే యాడ్ అయి ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మీకు గుడ్ న్యూస్, ఒకవేళ అంటే మనము మొబైల్ ఒకవేళ ఛార్జింగ్ పెట్టేసాము, ఛార్జింగ్ పెట్టి బయటికి వెళ్ళినప్పుడు మరి మామూలుగా మనం ఛార్జింగ్ పెట్టేసి వెళ్ళాం, దానికి ఎన్నో నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి, ఫోన్స్ వస్తూ ఉంటాయి, ఊకే డిస్టర్బెన్స్ వస్తుంది కదా. అలాంటప్పుడు మొబైల్ తొందరగా ఛార్జ్ అవ్వదు కదా. అయితే నేను ఫ్లైట్ మోడ్లో పెట్టుకొని ఛార్జింగ్ పెట్టుకుంటా, తొందరగా ఎక్కిద్ది. మరి ఫ్లైట్ మోడ్లో పెడితే కూడా ఈ అలారం అనేది వర్కౌట్ అవుతుందా అంటే అవుతుంది ఖచ్చితంగా. అలారము మీరు ఫ్లైట్ మోడ్లో పెట్టి ఛార్జింగ్ పెట్టినా కూడా మీకు అలారం అయితే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. దీంట్లో అయితే ఎటువంటి డౌట్ లేదు, నేను అలా కూడా ట్రై చేశాను. అలారం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే మీరు రీసెంట్ ఐటమ్స్లో మాత్రం ఖచ్చితంగా యాప్ని ఉంచాలి. అక్కడ నుండి రిమూవ్ చేస్తే కనుక మీకు అలారం ప్లే అవ్వదు. ఫ్లైట్ మోడ్లో ఉన్నా సరే, నార్మల్గా ఉన్నా సరే, ఎట్లున్నా కూడా మీకు అలారం ప్లే కాదు. ఇది మీరు గమనించాల్సింది. సో ఈ వీడియో ఇంతే, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే జేబీటెక్ ఎంటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, అలాగే ఫేస్బుక్, మెసెంజర్, ఇంకా మీకు ఏ యాప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో ఆ యాప్స్లో మీరు అయితే షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.